హే హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఇంకొక లీడ్ కోడ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1693, డైలీ లీడ్స్ అండ్ పార్ట్నర్స్. సో క్వశ్చన్లో ఒక టేబుల్ ఇచ్చారు, డైలీ సేల్స్ అండ్ 4 కాలమ్స్, డేట్ ఐడి, మేక్ నేమ్, లీడ్ ఐడి అండ్ పార్ట్నర్ ఐడి. ఇందులో ఏమీ ప్రైమరీకి లేదు, అంటే ఎన్ని డూప్లికేట్స్ అయినా ఉండొచ్చు, నల్ వాల్యూస్ ఉండొచ్చు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే అని. అండ్ సో దిస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్. డేట్ ఐడికి డిఫరెంట్ డేట్స్, మేక్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్, లీడ్ ఐడి అండ్ పార్ట్నర్ ఐడి. సో క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఈచ్ డేట్ ఐడి అండ్ మేక్ నేమ్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ లీడ్ ఐడీస్ అండ్ డిస్టింక్ట్ పార్ట్నర్ ఐడీస్. అంటే ఫర్ సపోజ్ డేట్ ఐడి 12/8 ఆగస్ట్ 12, 2020 ఉందనుకోండి ఫర్ సపోజ్. దానికి మేక్ నేమ్ వచ్చి టయోటా ఉంది. టయోటాలో లీడ్ ఐడి 0, పార్ట్నర్ ఐడి 1 ఉంది. సేమ్ డేట్కి టయోటాకి 1 ఉంది, 0 ఉంది. సేమ్ డేట్కి టయోటాకి 1 ఉంది, 2 ఉంది. అంటే ఇప్పుడు మనకి డేట్ 2020 12/8కి నేమ్ టయోటాకి ఎన్ని లీడ్ ఐడీస్ ఉన్నాయి, ఎన్ని పార్ట్నర్ ఐడీస్ ఉన్నాయని మనం కనుక్కోవాలి. ఓకేనా? ఫర్ సపోజ్ దీంట్లో మనకి ఈ ఫస్ట్ 3 rows చూస్తే 0 and 1, ఓకే, అండ్ ఇందులో 1, 0, 2. సో 0 and 1, ఈ 2 1స్ని మనం ఇది డిస్టింక్ట్ అన్నారు కాబట్టి ఓన్లీ 0 and 1 మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఎన్ని ఉన్నాయి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్. సో 0 and 1 లీడ్ ఐడి ఉంది, అండ్ 0, 1, 0, 2 అంటే 0, 1, 2 పార్ట్నర్ ఐడీస్ ఉన్నాయి. సో దాని అర్థం ఏంటంటే కౌంట్ ద నెంబర్ అన్నారు కాబట్టి లీడ్ ఐడీస్ వచ్చేసి 2 లీడ్ ఐడీస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకే, కౌంట్ షుడ్ బి 2 లీడ్ ఐడీస్, అండ్ దీంట్లోనేమో కౌంట్ మొత్తం 3 పార్ట్నర్ ఐడీస్ ఉన్నాయి. ఓకే, సో సిమిలర్గా 0, 1, 2 లీడ్ ఐడీస్ అండ్ 0, 1, 2 3 పార్ట్నర్ ఐడీస్ ఉన్నాయి. అలానే జూలై 12కి టయోటా కార్లో జూలై 12 టయోటా కార్ మొత్తం 2 ఉన్నాయి ఇక్కడ. జూలై 12 టయోటా, సో 2 ఉన్నాయి రోస్, 0 and 1, 2. సో 0 అంటే ఓన్లీ ఒక్కటే యూనిక్ లీడ్ ఉంది, దట్ ఈస్ నెంబర్ 0. అండ్ ఇందులో 1, 2 యూనిక్ పార్ట్నర్ ఐడీస్ ఉన్నాయి, దట్ ఈస్ 1 and 2. ఓకే, సో ఇందులో 2, 3 ఉన్నాయి, ఇందులో 1 and 2. అగైన్ ఆగస్ట్ 12 హోండా చూస్తే 1 and 2 యూనిక్ లీడ్స్ ఉన్నాయి, 1 and 2 యూనిక్ పార్ట్నర్స్ ఉన్నాయి. అండ్ హోండా ఫర్ జూలై 12 0, 1, 2 3 ఉన్నాయి యూనిక్ లీడ్స్, 1 and 2 ఎందుకంటే ఈ 1 యూనిక్ కాదు కాబట్టి 1 and 2 ఓన్లీ 2 యూనిక్ పార్ట్నర్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఇక్కడ కౌంట్ని కనుక్కుంటున్నాం. ఓకే, అందుకని మనం ఎలా రాస్తామంటే సెలెక్ట్, నేను ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ సాల్వ్ చేశాను బట్ దట్స్ ఫైన్. ఓకే, సో సెలెక్ట్ డేట్ అండర్స్కోర్ ఐడి కామా మేక్ అండర్స్కోర్ నేమ్ కామా లీడ్ ఐడి కౌంట్ని అడుగుతున్నారు. సో కౌంట్ ఆఫ్, అండ్ అవి కూడా ఎట్లా ఉండాలి? యూనిక్గా ఉండాలి. యూనిక్ అంటే ఏంటి? డిఫరెంట్ ఉండాలి. సో మనం వాటిని డిస్టింక్ట్ అంటాం. ఓకే, సో డిస్టింక్ట్ లీడ్ ఐడి యాజ్ యూనిక్ లీడ్స్. మనం ఎందుకు ఇలా రాస్తున్నాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కౌంట్ కనుక్కోవాలి, ఎన్ని జీరోస్ ఎన్ని వన్స్ ఉన్నాయి అంటే ఒక 0 ఒక 1, రైట్, మొత్తం 2 ఉన్నాయి, 0 and 1 2 యూనిక్ లీడ్స్. సో కౌంట్ అండ్ ఆల్సో డిస్టింక్ట్ అంటే 2 1s అనేవి డూప్లికేట్ రిపీటెడ్ వచ్చాయి కాబట్టి ఒకటే 1ని మనం తీసుకోవాలి కాబట్టి డిస్టింక్ట్ అని ఇస్తున్నాం. ఓకే, డిస్టింక్ట్ లీడ్ ఐడి యాజ్, ఇక్కడ వాళ్ళు వేరే కాలమ్ నేమ్ ఇచ్చారు, యాజ్ యూనిక్ లీడ్స్ అని పెడుతున్నాం. ఓకే, అలానే కామా కౌంట్ ఆఫ్, సేమ్ పార్ట్నర్ ఐడికి కూడా డిస్టింక్ట్ ఉండాలి, డిస్టింక్ట్ పార్ట్నర్ ఐడి యాజ్ యూనిక్ పార్ట్నర్స్. ఓకే, ఫ్రమ్ డైలీ సేల్స్ టేబుల్. ఓకే, ఫ్రమ్ డైలీ సేల్స్, అండ్ దీన్ని మనం ఎలా గ్రూప్ బై చేస్తున్నాం? గ్రూప్ బై
డేట్ _ID, కామా ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్కి మనం కౌంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఫర్ సపోజ్ ఈ డేట్స్ అన్నిటికీ ఈ నేమ్స్ వరకు మాత్రమే మనము యూనిక్ లీడ్స్ అండ్ యూనిక్ పార్ట్నర్స్ ఎతుకుతున్నాం. సో వాటి వరకు మాత్రమే మనం గ్రూప్ బై చేసి మనం ఆన్సర్ కనుక్కోవాలి. ఓకే, సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం.